ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువును ఆరాధించే ఈ పవిత్ర పర్వదినంతో చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుందని భక్తుల విశ్వాసం. 4 నెలల చాతుర్మాస్య కాలంలో భక్తులు నియమ నిష్ఠలతో పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం బోధన్పట్నంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని బాలాజీ మందిరంలో తెల్లవారుజాము నుంచే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు, సహస్ర గోవింద నామార్చనలు నిర్వహించారు. తులసిమాలలు, వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఏసీపీ పి శ్రీనివాస్, పట్టణ సీఏ వెంకటనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ప్రదీప్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు, ప్రసాదం స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు ప్రదీప్ గుప్తా, గంగాధరప్ప, హనుమంతరావు పటేల్, పాపిరెడ్డి, విజయ్ ఇనాని, అనిల్ ఇనాని తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు నిజామాబాద్ భక్త బృందంచే భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలు, పచ్చని ఆకుల తోరణాలతో సుందరంగా అలంకరించారు. విష్ణురూపావజనో భవంతో స్వానో మంద్రేషు ప్రదానాం దేవోర్వాసుదానాం అయం మహత్వస్మోస్తు లక్ష్మీ पुष्पान् भवति चन्द्रबाबा अपां पुष्पमान्
నమో నారాయణాయ. ఈరోజు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి బాలాజీ మందిరంలో ప్రజలు భక్తులు చాలా గణనీయంగా వస్తూ ఉన్నారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు అన్ని పండుగలకు ఇది తొలి రోజు. ఇక్కడ నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. మరి విష్ణుమూర్తి గారి ఆశీస్సులతో భక్తులు రైతులు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఆ విష్ణుమూర్తి కూడా మనందరికీ ఆయన ఆశీస్సులతో పాడి పంటలు అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ. ఈరోజు స్పెషల్ అంటే ఈరోజు నియమ ఏకాదశి. ఈరోజు మనం ఏదో ఒకటి కోరుకోవాలి, అది 4 monthsలో కంప్లీట్ చేయాలి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఈరోజు మనం భగవద్గీత చదువుతామని అనుకుంటే 4 months లోపు భగవద్గీత కంప్లీట్ చేయాలి. అయితే మనం చేసిన పాపాలన్నీ ఈ 4 monthsలో వెళ్ళిపోతాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు తొలి ఏకాదశి ఏడుకొండలవాడ స్వామికి పొద్దున 4:30 నుంచి పొద్దున అభిషేకము, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత గోవిందనామాలు, ఆ తర్వాత తులసి దళాలు, అష్టోత్తర నామావళు, పూజ అర్చన కార్యక్రమం మొదలైన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈలాగనే ఈ సంవత్సరం కూడా ఇట్లనే జరుపుకుంటున్నాము. అధిక సంఖ్యలో ఆ భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆరతి తీర్థప్రసాదాలు వినియోగించాలని లక్ష్మి భజన కార్యక్రమం. ఆ తర్వాత 9 గంటలకు భజన కార్యక్రమం మొదలవుతున్నది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాదం అందరికీ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధి. ఆషాఢ మాసం తొలి ఏకాదశి అంటే ఈరోజు తొలి ఏకాదశి. ఆ యొక్క ఈరోజు నుంచి ఉపవాసాలు ఉంటారు. ఈరోజు ఒకరోజు ఆ స్వామి పేరు మీద ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి ఏకాదశి ఆ రోజు ఉపవాసం ఉంది. విశిష్టత ఇదే. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాద సదసిద్ధిరస్తు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.